అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 63వ సూత్రం నుండి 72వ సూత్రం వరకు చూద్దాం. 63వ సూత్రము సంస్కృతంబున అంగలాదులకు ఇంచుక్కగు. సంస్కృతంబున అంగలాదులకు ఇంచుక్కగు. సాధారణంగా సంస్కృతంలో త్యజ్ ప్లస్ ఇంచు, త్యజించు మొదలైనటువంటి రూపాలు ఏర్పడగా ఆర్చిక శబ్దాలైనటువంటి అంగల, అడక, ఆవుల, ఉడక ఇవన్నీ కూడా అంగలాదు. ఇవన్నీ ఆర్చిక శబ్దాలు. ఈ ఆర్చిక శబ్దాలకు కూడా సంస్కృత శబ్దాల వలె ఇంచుక్ అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. ఇది చాలా సార్లు ఆవృత్తమయ్యేటువంటి సూత్రం. సంస్కృతంబున అంగలాదులకు ఇంచుక్కగు. అంగలాదులు అంటే అంగల, అడక, ఆవుల, ఉడక, ఉగ్గర, ఓసర, కార, ఒప్ప, అప్ప, పలవ, ఆల ఇవన్నీ కూడా అంగలాదులు, ఆర్చిక శబ్దాలు. ఈ ఆర్చిక శబ్దాలకు సంస్కృతంలో లాగానే ఇంచుక్ అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. అంగల ఇంచు, అంగలించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే అడకించు, ఆవులించు, ఉడికించు, ఉగ్గరించు, ఓసరించు, కారించు, గాలించు, జాడించు, తిలకించు, తులకించు, వంకించు, పరికించు, పలవించు, అప్పించు, ఒప్పించు, ఆలకించు మొదలైనటువంటి రూపాలు మనకు అనంతర సూత్రాల ద్వారా ఆలయించు కావాలి, కానీ అనంతర సూత్రాల ద్వారా ఆలకించు అనే రూపం ఏర్పడుతుంది. అంటే సాధారణంగా సంస్కృతంబున అంగలాదులకు ఇంచుక్కగు. ఆర్చిక శబ్దాలైనప్పటికీ వీటన్నిటికీ కూడా ఇంచుక్ అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. సాధారణంగా ఇంచుక్ ప్రత్యయము చేరుతుంది అనేది ఈ సూత్రం నిర్దేశిస్తుంది. ఇది చాలా సార్లు ఆవృతమయ్యేటువంటి సూత్రము. 4వ సూత్రము ఈ ఊరులకు ఇంచుక్కు పరంబగునప్పుడు అయుక్ అవుక్ అరుక్కులగు. ఈ ఊరులకు ఇంచుక్కు పరంబగునప్పుడు, ఇంతకుముందు సూత్రంలో సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కగు అన్నాడు కదా, అలా ఇంచుక్కు పరమైనప్పుడు ఈకు అయుక్, ఊకు అవుక్, రూకు అరుక్కులు అవుతాయని చెప్తున్నాడు. ఇక్కడ కకారంతో నిర్దేశించడం వల్ల ఇది ముందటికి ప్రాతిపదికకి చేరుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. అయుక్ అనేది ముందుగానికి చేరుతుంది అని. ఈ ఊరులకు ఇంచుక్కు పరంపగునప్పుడు అయుక్, అవుక్, అరుక్కులకు. జి అనేటువంటి ధాతువుకు సంస్కృతంబున అంగలాదులకు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం ఇంచుక్ చేరింది అనుకోండి, జి ప్లస్ ఇంచు కాగా ఈ సూత్రం ప్రకారము ఈకు ఇంచుకు పరంపైనప్పుడు ఐ వచ్చి, జీలో ఈ ఉంది కదా, ఈకు ఇంచుకు పరంపైనప్పుడు ఐ ఆగమంగా వచ్చి జి ప్లస్ ఐ ప్లస్ ఇంచు సంధి జరిగి జయించు అనే రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే నీ దీర్ఘాంతం, దీనికి సంస్కృతం అంగలాదులకు ఇంచుక్ సూత్రం ప్రకారం ఇంచుక్ పరమైనప్పుడు నీ ఐ ఆగమంగా వచ్చి, ఇక్కడ కూడా ఈ కదా, ఈ ఐ ఆగమంగా వచ్చి నీ ప్లస్ ఈ ఐ ప్లస్ ఇంచు నయించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే ధ్రు ప్లస్ ఇంచు, ఇక్కడ ధ్రు ఉత్వానికి లేదా ఉకారానికి అవుక్కు చేరి ధ్రు ప్లస్ ఔ ప్లస్ ఇంచు, ధ్రు ప్లస్ ఔ ద్రవ్ ప్లస్ ఇంచు ద్రవించు, ధ్రు ప్లస్ ఔ ద్రవ్ ప్లస్ ఇంచు ద్రవించు, లు ప్లస్ ఇంచు ఇక్కడ కూడా ఔ ఆగమంగా వచ్చి లు ప్లస్ ఔ లవ్ ప్లస్ ఇంచు లవించు, ధ్రు ప్లస్ ఇంచు ఇక్కడ రూకు అరుక్కు వచ్చి, రూకు అరుక్ అనేటువంటి ఆగమంగా వచ్చి ధ్రు ప్లస్ అరుక్ ప్లస్ ఇంచు, ధ్రు ప్లస్ అరుక్ ప్లస్ ఇంచు సంధి జరిగి ధ్రువులో వృత్తం లోపించి ఆ చేరి అరుక్కులో అరు మాత్రమే ఉంటుంది. మనకు ప్రత్యయాన్ని విధించినప్పుడు అరుక్ అని చెప్తాం, కానీ ఇక్కడ చేరేది మాత్రం అరు మాత్రమే చేరుతుంది. కాబట్టి ధ్రువులో వృత్వానికి ఆ పరమై వృత్తు లోపి, ఇక్కడ ఉండేటువంటి వృత్వం లోపించి ఆ చేరి ధరించు ధ్రు ప్లస్ రు ప్లస్ ఈ రించు ధరించు. అలాగే త్రు ప్లస్ ఇంచు, త్రు అర్ వచ్చి ఇంచు అలాగే ఉండి త్రూ, ఈ త్రూలో రుత్వన దీర్ఘానికి ఆ పరమైనప్పుడు ఇది లోపించి ఆ చేరి రు ప్లస్ ఈ తరించు అనే రూపం మనకు ఏర్పడుతుంది. ఈ ఊరులకు ఇంచుక్కు పరంపగినప్పుడు అయుక్, అవుక్, అరుక్కులు అవుతాయి. ఈ ఊరులకు ఇంతకుముందు సూత్రంలో సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరినప్పుడు ఈకు ఐక్, ఊకు అవుక్, రూకు అరుక్కులు చేరుతాయి. కకారంతో విధించడం వల్లే ముందటి ధాతువుకు చేరుతాయి. అంటే అయుక్కులో అయుక్కు చేరదు, ఐ మాత్రమే చేరుతుంది. కాబట్టి జీ ప్లస్ ఇంచు జయించు, నీ ప్లస్ ఇంచు నయించు, అలాగే ధ్రు ప్లస్ ఇంచు అవుక్ చేరి
ద్రవించు, లు ప్లస్ ఇంచు లభించు, అరుక్కు రూకు అరుక్కు చేరి ద్రు ప్లస్ ఇంచు ధరించు, త్రు ప్లస్ ఇంచు తరించు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. 65వ సూత్రము నిర్జి నామంబులకు అయుగాగమంబు కలగదు. నిర్జి అనేటువంటి ఈ సంస్కృత ధాతువుకు నామంబులకు స్తుతి, నుతి మొదలైనటువంటి నామాలకు అయుగాగమంబు కలగదు అని చెప్తున్నాడు. ఇంతకు ముందు సూత్రంలో ఈ ఊరులకు అయక్కు అవక్కు అరుక్కు అనేటువంటివి వస్తాయని చెప్పుకున్నాం. ఈ ఊరులకు అయక్కు అవక్కు అరుక్కు ఇంచుకు పరమైనప్పుడు అయక్కు అవక్కు అరుక్కు చేరుతాయి. చేరగా ఈ సూత్రంలో నిర్జి నామంబులకు అయుగాగమంబు కలగదు. నిర్జికి అలాగే నామపదాల్లో ఉండేటువంటి ఇకారానికి అయుగాగమము రాదు అని చెప్తున్నాడు. అంటే వాస్తవానికి నిర్జి సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కవు సూత్రం ప్రకారం నిర్జి ప్లస్ ఇంచు అయినప్పుడు ఇకారానికి లేదా ఈకు ఇంచుకు పరమైనప్పుడు ఇంతకు ముందటి సూత్రం ప్రకారం అయుక్కు ఆగమంగా రావాల్సి ఉండగా, అంటే నిర్జి ప్లస్ ఐ ప్లస్ ఇంచు కావాలి, ఐ ప్లస్ ఇంచు కావలసి ఉండగా ఈ సూత్రం ఏమని చెప్తుంది? అయుగాగమము, ఈ ఐ అనేటువంటి ఆగమంగా రావడాన్ని నిషేధిస్తుంది. కాబట్టి నిర్జి ప్లస్ ఇంచు నిర్జించు అనేటువంటి రూపము ఏర్పడుతుంది. కానీ నిర్జి ప్లస్ ఐ ప్లస్ ఇంచు నిర్జయించు అనేటువంటి రూపము రాదు. నిర్జయించు అనే రూపాన్ని నిషేధించడం కోసం నిర్జికి నిర్ ప్లస్ జి అనేటువంటి ధాతువు కదా, నిర్ అనేటువంటి ఉపసర్గ జి అనేటువంటి ధాతువు కాబట్టి నిజానికి ఆ జీకి ఇంచుపరమైనప్పుడు ఐ వచ్చి జయించు అయింది. కానీ నిర్ అనేటువంటి ధాతువుతో కూడుకున్న ఉపసర్గతో కూడుకొని ఉన్నప్పుడు నిర్జి అనే పదం ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాడు నిర్జికి అయుగాగమంబు కలగదు. నిజానికి ఇకారానికి ఇంచుపరమైనప్పుడు అయుక్ ఆగమంగా రావలసి ఉండగా ఈ సూత్రం నిషేధిస్తుంది, అయుక్ ఆగమం కలగదు అని నిర్జి ప్లస్ ఇంచు నిర్జించు అని చెప్తుంది. ఇక మిగిలినవి నామపదాలు, స్తుతి నుతి అనేటువంటి నామపదాలు. అసలు నామపదాలకి ఇంచుక్ అనేటువంటిదే కలగనప్పుడు అయుక్ ఆగమం నిషేధించడంలో అర్థం లేదు. కానీ ధాతుత్వ వివక్షనందు అంటే ఇక్కడ నామాలకు అయుగాగమంబు నిషేధించాడంటే అయుగాగమం ఎప్పుడు కలుగుతుంది? ఇంచుక్కు కలిగినప్పుడు కలుగుతుంది. అంటే వీటికి గతంలో ఇంచుక్కు కలగడానికి అవకాశం ఉంది అని అర్థం చేసుకోవాలి. నిజానికి నామపదాలకు ఇంచుక్కు కలగదు, కానీ ఇక్కడ నామపదాలకు అయుగాగమం నిషేధించాడు. అయుగాగమం నిషేధించాడు అంటే ఇంచుక్కు జరిగినప్పుడు వచ్చే అయుగాగమం నిషేధించాడని అర్థం చేసుకోవాలి. ఇంచుక్కే కలిగినప్పుడు నిషేధం ఎలా ఉంటుంది అని లోతుగా అర్థం చేసుకొని ధాతుత్వ వివక్షనందు వీటికి కూడా ఇంచుకు పరమవుతుందని భావించి స్తుతి ప్లస్ ఇంచు ఇంతకు ముందు సూత్రంలో ఈకు అయుక్కు రావాల్సి స్తుతి ఇంచు ఈకు అయుక్కు రావాలి కాబట్టి, కానీ ఈ సూత్రం ప్రకారం అయుగాగమం కలగదు కావున స్తుతి ప్లస్ ఇంచు స్తుతించు అనేటువంటి రూపమే ఉంటుంది. కానీ స్తుతించు అనేటువంటి రూపము దోషంగా భావించాలి. నుతి ప్లస్ ఇంచు నుతించు అనేటువంటి రూపమే ఉంటుంది. కానీ అయుక్ ఆగమంగా రాదు అని నుతయించు అనేటువంటి రూపము, స్తుతయించు అనేటువంటి రూపము ఏర్పడదు. స్తుతించు నుతించు అనేటువంటి రూపాలే మనకు ఏర్పడుతున్నాయి. నిర్జి నామంబులకు అయుగాగమంబు కలగదు. ఇంతకుముందు ఈకారానికి అయుక్ ఆగమంగా వస్తుందని చెప్పి వెంటనే ఎక్కడెక్కడ కలగదో దాన్ని నిషేధిస్తున్నాడు ఈ సూత్రంలో. నిషేధించి నిర్జికి నామంబులకు జీ ధాతువు ఉపసర్గ నిర్తో కూడుకొని ఏర్పడిన నిర్జి అనేటువంటి పదానికి ఈ ధాతువుకు, అలాగే నామాలు స్తుతి నుతి లాంటి నామపదాలకు ఇంచుకు పరమైనప్పుడు అయుగాగమంబు రాకుండా నిర్జి ప్లస్ ఇంచు నిర్జించు, స్తుతి ప్లస్ ఇంచు స్తుతించు, నుతి ప్లస్ ఇంచు నుతించు అనే రూపమే మనకు ఏర్పడుతుంది. జీ ప్లస్ ఇంచు జయించు అయింది కదా, నిర్జి ప్లస్ ఇంచు నిర్జయించు అవుతుంది అంటే తప్పుగా భావించాలి, అసాధు రూపంగా భావించాలి. అలాగే స్తుతి ప్లస్ ఇంచు ఇంతకుముందు సూత్రం ప్రకారం అయుగాగమం వచ్చి స్తుతయించు నుతయించు రూపాలు కూడా అసాధు రూపాలుగానే భావించాలి. స్తుతించు నుతించు రూపాలే సాధు రూపాలుగా మనం గుర్తుంచుకోవాలి. సంస్కృతంబున లఘుపదంబునకు ఇంచుక్కు పరంబగునప్పుడు గుణంబగు. సంస్కృతంబున లఘుపదంబునకు ఉపద స్థానంలో లఘువు ఉంటే, ఉపద అంటే తుది వర్ణానికి ముందున్న వర్ణం ఉపద, ఆ ఉపద స్థానంలో లఘువు ఉంటే ఇంచుకు పరమైనప్పుడు గుణం వస్తుంది. చిద్ అనేటువంటి ధాతువు, ఈ చిద్ అనేటువంటి ధాతువును చ ప్లస్ ఈ ప్లస్ దు చేసుకున్నప్పుడు ఇందులో ఉపద స్థానం ఏంటి? తుది వర్ణానికి ముందున్న వర్ణం ఉపద స్థానం. ఆ ఉపద స్థానంలో ఈ ఉంది కాబట్టి ఇది లఘువు, కావున ఇది లఘుపదం. సంస్కృతమున ఇవన్నీ కూడా సంస్కృత ధాతువులు. సంస్కృతమున లఘుపదమునకు ఇంచుక్కు పరమైనప్పుడు దీనికి ఇంచు
అంగలాదులకు ఇంచుక్కగు సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుకు పరమైనప్పుడు గుణం పగు గుణం వస్తుంది. గుణం రావడం అంటే ఈ ఊ రు వీటికి ఏ ఓ అర్లు రావడం గుణాలు. ఏ ఓ అర్లను మనం ఏమంటున్నాం? గుణాలు అంటున్నాం. కాబట్టి ఈ స్థానంలో ఏ, ఓ స్థానంలో ఓ, రో స్థానంలో అర్ రావడాన్ని గుణాలు అంటున్నాము. సంస్కృతమున లఘు పదంబునకు ఇంచుక్కు పరంబగునప్పుడు గుణంబగు. సంస్కృత ధాతువులో లఘు పదంబున ఉపద స్థానంలో లఘు అక్షరం ఉన్నట్టయితే అక్కడ ఉండేటువంటి ఈ ఊరులకు ఏవో ఆర్ అనేటువంటి గుణాలు ఆదేశంగా వస్తాయి. కావున చు ప్లస్ ఈ ప్లస్ దు చిద్ ప్లస్ ఇంచు. గుణం వచ్చినప్పుడు ఏమవుతుంది? చు ప్లస్ ఈ స్థానంలో గుణం ఏ వచ్చి ఏ ప్లస్ దు ప్లస్ ఇంచు. ఏం కావాలి? ఛేదించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే బిద్దు ప్లస్ ఇంచు ఏం కావాలి? భేదించు అనేటువంటి రూపం అవుతుంది. బిద్దు ప్లస్ ఇంచు ఏం కావాలి? భేదించు. అలాగే గుష్ చూడండి, ఘ ప్లస్ వు ప్లస్ షు, దీనికి ఇంచుకు పరమైంది. ఉపద స్థానంలో ఏముంది? ఊ ఉంది. ఇది లఘువు కాబట్టి దీనికి ఇంచుకు పరమైనప్పుడు గుణం వచ్చి ఏం కావాలి? ఊ స్థానంలో గుణం వచ్చి ఘ ప్లస్ ఊకు గుణం ఏంటి? ఓ. కాబట్టి ఓ షు ప్లస్ ఇంచు ఏం కావాలి? ఘోషించు. గుష్ ప్లస్ ఇంచు ఏం కావాలి? ఘోషించు. అలాగే పుష్ ప్లస్ ఇంచు పోషించు. పుష్ ప్లస్ ఇంచు పోషించు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే వృష్ ప్లస్ వృష్ చూడండి, వ ప్లస్ రు ప్లస్ షు, దీనికి ఇంచుకు పరమైంది. ఇంచుకు పరమైనప్పుడు ఇది ఉపద స్థానంలో రో ఉంది. లఘు పదంపునకు ఇంచుకు పరమైనప్పుడు గుణం వచ్చి రూకు గుణం ఏంటి? అర్ అనేటువంటి గుణం వచ్చి వు ప్లస్ అర్ ప్లస్ షు ప్లస్ ఇంచు ఏమవుతుంది? వర్షించు అవుతుంది. అలాగే కృష్ కృష్ చూడండి, హ రు ప్లస్ షు, దీనికి ఇంచుకు పరమైంది. ఇంచుకు పరమైనప్పుడు ఉపద స్థానంలో లఘు ఉంది కాబట్టి దీనికి గుణం వచ్చి హు ప్లస్ గుణం ఏంటి? రుకు అర్ అనేటువంటి గుణం వచ్చి షు ప్లస్ ఇంచు ఏం కావాలి? హర్షించు. హర్షించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా సంస్కృతం కూడా లఘు పదంబునకు ఇంచుక్కు పరంబగునప్పుడు గుణం బగు. సంస్కృతంలో ఉపద స్థానంలో లఘు ఉన్నప్పుడు, ధాతువులోని ఉపద స్థానంలో లఘు ఉన్నప్పుడు దానికి ఇంచుక్ పరమైతే ఈ ఊరులకు ఏవో ఆర్ అనేటువంటి గుణాలు చేరుతాయి. చిద్ చు ప్లస్ ఈ ప్లస్ దు లఘువు ఉపద స్థానంలో లఘు ఉంది కాబట్టి ఆ ఈకు గుణం ఏ వచ్చి ఇంచుక్ పరమైంది కాబట్టి ఈ గుణం ఏ వచ్చి చు ప్లస్ ఏ ప్లస్ దు ప్లస్ ఇంచు ఛేదించు రూపం. అలాగే బిద్దు ప్లస్ ఇంచు భేదించు, గుష్ ప్లస్ ఇంచు ఘోషించు, పుష్ ప్లస్ ఇంచు పోషించు, ఉత్వానికి ఉత్వం. అలాగే వృష్ హృష్ ఋత్వానికి అర్ వచ్చి వృష్ ప్లస్ ఇంచు వర్షించు, హృష్ ప్లస్ ఇంచు హర్షించు అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. సంస్కృతంలో సంస్కృత ధాతువులో ఉపద స్థానంలో తుది వర్ణానికి ముందున్నటువంటి వర్ణాన్ని ఉపద అంటున్నాం. ఆ ఉపద స్థానంలో లఘు ఉన్నప్పుడు దానికి ఇంచుక్ పరమైనప్పుడు ఈ ఊరులకు ఏవో ఆర్లు చేరుతాయి. చేరి ఇలాంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. 67వ సూత్రము స్పృశికి గుణంబు విభాషణగు అన్నాడు. ఇంతకుముందు సూత్రంలో లఘు పదంబునకు గుణంబు చేరుతుంది. లఘు పదంబునకు ఇంచుక్ పరంబగునప్పుడు గుణం వస్తుంది అంటే ఈ ఊరులకు ఏవో ఆర్లు వస్తాయనేది మనము చూసాం. కాగా ఇక్కడ స్పృశికి గుణంబు విభాష అంటున్నాడు. స్పృశ్ అనేటువంటిది ధాతువు. స్పృశ్ అనేటువంటి ధాతువులో మనం చూసుకుంటే స్ ప్లస్ పు ప్లస్ రు ప్లస్ షు, ఇది లఘు పదము అంటే లఘువు ఉపద స్థానంలో కలిగినటువంటిది. ఉపద అంటే తుది వర్ణానికి ముందున్నటువంటి వర్ణం ఉపద. రు అనేటువంటిది ఉపద స్థానం. ఉపద స్థానంలో లఘు ఉంది, రు అనేటువంటిది లఘువు కాబట్టి దీనికి ఇంచుక్ పరమైనప్పుడు అంగలాదులకు ఇంచుక్ సూత్రం ప్రకారం ఇంచుక్ పరమైనప్పుడు ఇంతకు ముందు సూత్రంలో లఘు పదంపునకు ఇంచుక్ పరం బగునప్పుడు గుణం రావాలి. గుణం అంటే ఆ ఈ ఊరులకు ఏవో అర్లు రావాలి. అంటే రూకు అరు వచ్చి స్ ప్లస్ పు ప్లస్ రు స్థానంలో అర్ వచ్చి షు ప్లస్ ఇంచు అవుతుంది. కాగా కలపండి స్ ప్లస్ అర్ ప్లస్ షు స్పర్శ అవుతుంది. ఇక్కడికి ఏమవుతుంది? స్పర్శ అవుతుంది. స్పర్శ ప్లస్ ఇంచు
స్పర్శించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఈ గుణం రావడము, స్పృశికి గుణం రావడము, స్పృశిలో ఉండేటువంటి రుకారానికి అర్ అనేటువంటి గుణం రావడం విభాష అంటున్నాడు కాబట్టి అర్ రాని పక్షంలో నేరుగా స్పృశ్ అనేటువంటి ధాతువుని తీసుకుంటే స్పృశ్ ప్లస్ ఇంచు, నేరుగా స్పృశించు అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. స్పర్శించు, స్పృశించు అనేటువంటి రెండు రూపాలు ఉంటాయి. అంటే నిత్యంగా రావాల్సి ఉండగా ఇక్కడ విభాష అని చెప్తున్నాడు. సాధారణంగా లఘుపదమైనప్పుడు లఘు ఉపద స్థానంలో లఘు ఉన్నప్పుడు ఇంచుపరమైనప్పుడు గుణం వస్తుంది. ఈ ఊరులకు ఏవో ఆర్లు రావాల్సి ఉండగా ఇక్కడ గుణం రావడం అనేటువంటి విభాషగా జరుగుతుంది. గుణం వచ్చినప్పుడు స్పర్శించు, రానప్పుడు స్పృశించు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతుంది. స్పర్శించు, స్పృశించు రెండు రూపాలు కూడా మనము సాధు రూపాలుగానే గుర్తుంచుకోవాలి. ఇది కేవలం స్పృశ అనేటువంటి ధాతువుకు మాత్రమే సంబంధించిన అంశంగా గుర్తుంచుకోవాలి. స్పృశికి గుణంబు విభాషణగు. సాధారణంగా లఘుపదకు గుణం రావాల్సి ఉండగా ఆ గుణం రావడము విభాషగా జరిగి గుణం వచ్చినప్పుడు స్పర్శించు, గుణం రానప్పుడు స్పృశించు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. లిఖ భుజ రుచ కృషంబులకు గుణంబు లేదు. ఇంతకుముందు సూత్రంలో స్పృశికి గుణంబు విభాష అన్నాడు. ఇక్కడ లిఖ భుజ రుచ కృష్ అనేటువంటి వాటికి గుణం లేదు అంటున్నాడు. నిజానికి ఇవి ధాతువులో లిఖ్ భుజు, రుచు, కృష్ ఇవి ధాతువులు. మనకు చెప్పడానికి లిఖ భుజ కృష రుచ కృష అని చెప్పాడు. కానీ ఇవి లిక్ అనేటువంటి ధాతువుని చూడండి, లు ప్లస్ ఈ ప్లస్ ఖు, లు ప్లస్ ఈ ప్లస్ ఖు అయినప్పుడు దీనికి ఇంచుకు పరమైనప్పుడు మనకు 66వ సూత్రం ప్రకారము లఘుపదంబునకు ఇంచుకు పరమైనప్పుడు, సంస్కృతంబున లఘుపదంబునకు ఇంచుకు పరంపడినప్పుడు గుణంబు లఘు అనేటువంటి సూత్రం ప్రకారము ఇది లఘుపద లు ఈ ఖులో తుది వర్ణము ఖు, తుది వర్ణానికి ముందున్న వర్ణము ఉపద కాబట్టి ఉపద స్థానంలో ఈ లఘు ఉంది. లఘువు కాబట్టి ఆ సూత్రం ప్రకారము గుణం రావాలి. గుణం వచ్చి ఇక్కడ ఏ రావాల్సి ఉండగా ఏ వచ్చి లేఖించు రావాలి. లేఖించు కావలసి ఉండగా ఈ సూత్రం ఏమని చెప్తుంది? లిఖ భుజ రుచ కృషంబులకు గుణంబు లేదు, గుణాన్ని నిషేధిస్తున్నాడు. అంటే వాస్తవానికి ఇది 66వ సూత్రం ప్రకారం లు ప్లస్ ఈ స్థానంలో గుణం వచ్చి ఏ ఖ ప్లస్ ఇంచు లేఖించు అనేటువంటి రూపం రావాల్సి ఉండగా ఈ రూపాన్ని నిషేధిస్తున్నాడు. నిషేధించి వీటికి గుణం రాదు అని చెప్పి నేరుగా లిఖ్ ప్లస్ ఇంచు లిఖించు అనే రూపమే ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అలాగే భుజు ప్లస్ ఇంచు భుజించు అవుతుంది. అంతేకాని ఇక్కడ ఊ ఉంది, ఊకు ఓత్వం గుణంగా వచ్చి భోజించు అనేటువంటి అసాధు రూపంగా రుచు ప్లస్ ఇంచు రుచించు, రుచు ప్లస్ ఇంచు రుచించు అవుతుంది. కృషి చూడండి, క్ ప్లస్ రు ప్లస్ షు దీనికి ఇంచుకు పరమైంది. మనకు లఘుపదంబనకి ఇంచుకు పరంపగునప్పుడు గుణంబకు సూత్రం ప్రకారం రూ స్థానంలో అర్ర రావాలి. అర్ర వచ్చి కర్షించు కావాలి. కానీ ఆ రూపాన్ని నిషేధించి ఈ అర్ర రావడాన్ని నిషేధించి నేరుగా కృష్ ప్లస్ ఇంచు కృషించు అనేటువంటి రూపాన్ని మనకి ఇక్కడ సాధు రూపాలుగా చూపెడుతుంది. లిక్ ప్లస్ ఇంచు లిఖించు, భుజ్ ప్లస్ ఇంచు భుజించు, రుచి ప్లస్ ఇంచు రుచించు, కృష్ ప్లస్ ఇంచు కృషించు అవుతుందే తప్ప వీటిల్లో లఘుపదం ఉన్నప్పటికీ కూడా, ఉపద స్థానంలో లఘు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉండే ఈ ఊరులకు ఏవో ఆర్లు రావు అని ఈ సూత్రం నిషేధిస్తుంది. అయితే కుచ్ అనేటువంటి ధాతువుకు మాత్రము ఖచ్చితంగా లఘు ఇక్కడ ఉపద కుచ్ అనేటువంటి ధాతువులో కు ప్లస్ ఉ ప్లస్ చు కదా, ఇక్కడ ఊ స్థానంలో ఊ అనేటువంటి లఘు ఉపద స్థానంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గుణం రావడానికి ఆస్కారం ఉంది. కు ప్లస్ చు ప్లస్ ఇంచు కో ఓత్వం వచ్చి కోచించు, దీనికి ఉపసర్గ సమ్ అనేటువంటి ఉపసర్గ చేరి సంకోచించు సంకుచించు రూపం మనకు సంకుచించు అనేటువంటిది అసాధు రూపంగా భావించాలి. ఈ సూత్రం ప్రకారం గుణం లేదన్నాడు కాబట్టి సంకుచించు తప్పు, సంకోచించు గుణం వచ్చిన రూపమే మనకు సాధు రూపంగా తీసుకోవాలని నిర్దేశిస్తున్నాడు. లిఖ భుజ రుచ కృషంబులకు గుణంబు లేదు. లిఖ్ భుజ్ రుచ్ కృష్ అనేటువంటి ధాతువులలో ఉపద స్థానంలో లఘువు ఉన్నప్పటికీ కూడా 66వ సూత్రం ప్రకారం గుణము రావలసి ఉండగా ఈ సూత్రం ప్రకారం లిఖభుజ రుచ కృష అనేటువంటి ధాతువులకు మాత్రము గుణాన్ని నిషేధించి లిఖ్ ప్లస్ ఇంచు లిఖించు భుజించు రుచించు కృషించు అనే రూపాలు ఏర్పడతాయి తప్ప లేఖించు భోజించు రోచించు
కర్షించు అనేటువంటి రూపాలలో ఏర్పడవని నిర్దేశిస్తూ కుచ అనేటువంటి ధాతువుకు మాత్రము ఇక్కడ గుణము నిషేధం లేదు. కుచ ప్లస్ ఇంచు ఉత్తము లఘు ఉపద స్థానంలో ఉంది కాబట్టి గుణం వచ్చి కోచించు సమ్ అనే ఉపసర్గ చేరి సంకోచించు అనే రూపమే ఏర్పడుతుంది. అంటే సంకుచ్, వాస్తవానికి ఇది సంకోచించు అనే రూపంగా నిలుస్తుంది. సృజికి నిర్మితిని గుణంబు లేదు. సృజికి నిర్మితిని గుణంబు లేదు. సృజ్ అనేటువంటిది ధాతువు. సృజ్ అనేటువంటి ధాతువులో సు ప్లస్ రు ప్లస్ జు ఉంది. ఇది తుది వర్ణానికి ముందున్న వర్ణము ఉపద. ఉపద స్థానంలో లఘు ఉంది. తుది వర్ణం దీనికి ముందున్న స్థానం ఉపద, ఉపద స్థానంలో లఘు ఉంది. లఘుపదంబునకు ఇంచుక్కు పరంపగునప్పుడు గుణంపగు సూత్రం ప్రకారం సృ దీనికి సృజ్ ప్లస్ ఇంచుక్కు పరమైనప్పుడు ఉపద స్థానంలో లఘు ఉంది కాబట్టి లఘుపదంబునకు ఇంచుక్కు పరంపగునప్పుడు గుణం రావాల్సి ఉండగా గుణం వస్తే ఏమవుతుంది? అది సు ప్లస్ రూకు గుణం వస్తే అర్ ప్లస్ జు ప్లస్ ఇంచు ఏం కావాలి? సర్జించు అవుతుంది. సర్జించు అవుతుంది. సృజించు సర్జించు కావలసి ఉండగా ఇక్కడ సృజికి నిర్మితిని గుణంబు లేదు అంటున్నాడు. నిర్మాణము చేయడము అనేటువంటి అర్థంలో సృజికి గుణము రాదు. ఉదాహరణకి బ్రహ్మ ప్రజలను సృజించే అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. బ్రహ్మ ప్రజలను సృజించెను. వాడు విషయాలను విసర్జించే. వాడు విషయాలను విసర్జించే అనేటువంటి రూపంలో బ్రహ్మ ప్రజలను సృజించెను. సృజించడం అనేటువంటి ఇక్కడ నిర్మాణం చేస్తున్నాడు. వాడు విషయాలను విసర్జించడం అంటే విడిచిపెడుతున్నాడు. అంటే నిర్మాణం చేయడం అనేటువంటి అర్థంలో సృజికి గుణము రాదు. అంటే అప్పుడు ఏమవుతుంది? సృజ్ ప్లస్ ఇంచు సృజించు అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. గుణం వస్తే సర్జించు, గుణం రాకపోతే సృజించు. రెండు రూపాలు ఏర్పడుతున్నాయి. సృజికి రెండు రూపాలు ఉన్నాయి. గుణం వచ్చినప్పుడు సర్జించు, గుణం రానప్పుడు సృజించు. ఎక్కడ గుణం వస్తుంది, ఎక్కడ రాదు అంటే నిర్మితిని గుణంబు లేదు అంటున్నాడు. నిర్మాణాన్ని సూచించేటువంటి అర్థంలో బ్రహ్మ ప్రజలను సృజించను, తయారు చేస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. నిర్మాణం చేయడం అనేటువంటి అర్థంలో సృజ్ ధాతువుకు గుణము రాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? సృజ్ ప్లస్ ఇంచు సృజించను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కానీ మిగతా చోట్ల మాత్రము గుణం వస్తుంది. వాడు విషయాలను విసర్జించను, విడిచిపెట్టు అనేటువంటి అర్థంలో సృజ్ అనేటువంటి ధాతువు గుణం వచ్చి విసర్జించను అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. సృజికి నిర్మితిని గుణంబు లేదు. స్పృశ అనేటువంటి ధాతువుకి విభాష అన్నాడు. స్పర్శించు, స్పృశించు. ఇక్కడ సృజ్ కూడా మనకు విభాషనే, రెండు సృజించు, సర్జించు. అయితే ఇక్కడ దేన్ని ఏ రకంగా వాడాలో అర్థం చేసుకోవాలి. సృజించు అనేటువంటి నిర్మాణంలో వాడాలి, సర్జించు అనేటువంటి విడిచిపెట్టడము అనేటువంటి అర్థంలో వాడాలి. సర్జించు అనే చోట మనకు సాధారణంగా 66వ సూత్రం ప్రకారం గుణం వచ్చి సర్జించు ఏర్పడింది. సృజి ప్లస్ ఇంచు సర్జించు. కానీ గుణము ఎప్పుడు రాదు? నిర్మాణం చేయడము అనేటువంటి అర్థంలో దాన్ని ప్రయోగించినప్పుడు గుణం రాదు. బ్రహ్మ ప్రజలను సృజించాను అన్నప్పుడు ప్రజలను నిర్మిస్తున్నాడనే అర్థంలో ప్రయోగిస్తున్నాం కాబట్టి గుణము రాకుండా సృజు ప్లస్ ఇంచు సృజించు అనేటువంటి రూపం ఏర్పడి సృజించు అనే రూపం మనకు ఇక్కడ ఉంటుంది. విడిచిపెట్టినప్పుడు సర్జించు అనేటువంటి రూపం మనకు కనిపిస్తుంది. ప్రేరణంబునందు ఇంచుక్కగు సర్వంబునకు అన్ని చోట్ల ప్రేరణంబునందు, ప్రేరణము అంటే చేయించడం, ఒకరి చేత చేయించడం అనేటువంటి అర్థంలో ఇంచుక్కు అవుతుంది. వచ్చ అనేటువంటి ధాతువు, వచ్చ అనేటువంటి ధాతువుకు సంస్కృతంబున అంగళాదులకు ఇంచుక్కగా అనేటువంటి సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి వచించు సంధి జరిగి వచించు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఏర్పడగా ఈ 70వ సూత్రం ప్రకారము ప్రేరణంబునందున, వచించడం అంటే మాట్లాడించడము అనేటువంటి, అతన్ని మాట్లాడించడం అనేటువంటి ప్రేరణంబునందున మళ్ళీ ఇంచుక్కు చేరి, వచించు తర్వాత ఈ వచించుకు మళ్ళీ ఇంచుక్కు చేరింది. ఇంచుకు చేరి వచించు ప్లస్ ఇంచు కాగా, వచించు ప్లస్ ఇంచు కాగా ప్రేరణార్థంబున ఇంచుక్కు, ప్రేరణ ఇంచుక్కు ప్రేరణార్థంబున వచ్చేటువంటి ఇంచుక్కు పరమైనప్పుడు చకారము పకారంగా మారుతుంది. 87వ సూత్రం ప్రకారం ప్రేరణ ఇంచుక్కులో చకారం పకారంగా మారి వచించు కాస్త వచింపు ప్లస్ ఇంచు వచింపించు అవుతుంది. వచింపించు అవుతుంది. అలాగే ఆవుల సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం ఆవుల అనే పదానికి
ఇంచుకు చేరి ఆవులా ప్లస్ ఇంచు ఆవులించు అవుతుంది. ఆవులించు కాగా ఈ సూత్రం ప్రకారం ప్రేరణార్థమున ఇంచుక్కు వచ్చి ఆవులించు ప్లస్ ఇంచు అయింది. అనంతరం ప్రేరణేంచుక్కు లో ఉండేటువంటి చకారం పకారంగా మారి ఆవులించు చకారం పకారంగా మారి ఆవులింపు ప్లస్ ఇంచు ఆవులింపించు ఆవులింపించు అనేటువంటి రూపం మనకు వండు అనేటువంటి ధాతువు. వండు అనేటువంటి ధాతువుకు ఈ సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి ప్రేరణ వండడం అనేటువంటి ధాతువు ఆ వండించడము ఒక ప్రేరణ చేత చేయడం జరుగుతుంది కాబట్టి ఇంచుక్కు చేరి సంధి జరిగి వండించు. పండు ధాతువు ఇంచుకు చేరి ప్రేరేపించడం వల్ల జరుగుతుంది కాబట్టి పండించు అనే రూపం ఏర్పడుతుంది. ఇక్కడ ఇంచు అనేటువంటి మనకు 63 సూత్రం ప్రకారము సంస్కృతం కూడా అంగలాదులకు ఇంచుక్కు సూత్రం ప్రకారం రావడం లేదు. ఈ ఇంచుక్కు దేని ప్రకారం సర్వం గుణకం ప్రేరణందు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం ధాతువుల పైన ఇంచుక్కు చేరుతుంది. అక్కడనేమో అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఆవుల వచ్చు పచ్చు మొదలైనటువంటి ధాతువులకు ఆవుల అంగల అగ్గల మొదలైనటువంటి వాటికి అక్కడ ఇంచుక్కు చేరగా వండు పండు మొదలైనటువంటి ధాతువులకు 70వ సూత్రం ప్రకారం ప్రేరణార్థంలో ఇంచుక్కు చేరుతుంది. సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక్కగు అన్ని చోట్ల ప్రేరణ అర్థంలో చేయించడం అనేటువంటి అర్థంలో ఇంచుక్ ప్రత్యయం చేరుతుంది. వచ్ ధాతువు సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి వచించు అయింది. ప్రేరణార్థంలో 70వ సూత్రం ప్రకారం మళ్లీ ఇంచుక్కు చేరగా ప్రేరణేంచుక్కులో ఉండేటువంటి చకారం పకారంగా మారి వచింపు ప్లస్ ఇంచు వచింపించు పచింపు ప్లస్ ఇంచు పచింపించు రూపాలు ఏర్పడుతున్నాయి. సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఆవుల అనే దానికి ఇంచుక్కు చేరి ఆవులించు. ఈ సూత్రం ప్రకారం ప్రేరణార్థంలో మళ్ళొక్క ఇంచుకు చేరి ఆవులించు ప్లస్ ఇంచు ప్రేరణ ఇంచుక్కులో ఉండేటువంటి చకారానికి పకారం వచ్చి ఆవులింపు ప్లస్ ఇంచు ఆవులింపించు ఏర్పడింది. సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం అంగలాదులకే అవుతుంది తప్ప నామాలకే అవుతుంది తప్ప ధాతువులకు అంటే క్రియాధాతువులకు కాదు కాబట్టి ఈ సూత్రం ప్రకారం క్రియాధాతువులైనటువంటి వండు పండు మొదలైనటువంటి వాటికి ప్రేరణార్థంలో ఇంచుక్కు చేరి వండు ప్లస్ ఇంచు వండించు పండించు రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. సర్వమునందు అన్ని చోట్ల ప్రేరణార్థంలో ప్రేరేపించడం అనేటువంటి అర్థంలో ఇంచుక్కు చేరి వచింపించు పచింపించు ఆవులింపించు పండించు వండించు మొదలైనటువంటి రూపాలు ఏర్పడతాయి. 71వ సూత్రము రంజాదుల ఇంచుక్ చకారంబునకు సబిందుకంబునకు అప్రేరణంబున దిరుక్త లకారంబగు. రంజాదులకు రంజిల్లు బాసిల్లు వర్దిల్లు విలసిల్లు మొదలైనటువంటి రూపాల గురించి ఈ సూత్రంలో చెప్తున్నాడు. వాటిలోని ఇంచుక్ చకారంబునకు వాటికి రంజాదులకు చేరేటువంటి ఇంచుక్కులో ఉండేటువంటి చకారానికి సబిందుకంబున చకారానికి ముందు బిందువుతో ఉన్నప్పుడు అప్రేరణమున విరుక్త లకారంబగు. అప్రేరణమున ప్రేరణము అంటే ఒకరు చేయిస్తే చేసేది, అప్రేరణము అంటే తనంతట తానుగా జరిగేది అప్రేరణం. రంజిల్లడము అంటే స్వయంగా తనకు తాను అనురాగం పొందడం, బేదిల్లడము తనకు తాను ముక్కలు కావడం, విలసిల్లడము తనకు తాను ప్రకాశించడం. అలా అప్రేరణమున ఇంకొకరు చేయకుండా తనంతట తానుగా స్వయంగా జరగడాన్ని అప్రేరణం అంటున్నాము. ఆ అప్రేరణ సందర్భంలో బిందువుతో కూడినటువంటి చకారం స్థానంలో దిరుక్త లకారం వస్తుంది. దిరుక్త లకారం అంటే లాక్ లవత్తు రావడం అనేటువంటి జరుగుతుంది. రంజాదులకు రంజ్ అనేటువంటి ధాతువు, రంజ్ అనేటువంటి ధాతువు. దీనికి సంస్కృతమున అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారము ఇంచుక్కు చేరి రంజ్ ప్లస్ ఇంచు అయింది. కాగా రంజ్ ప్లస్ ఇంచు ఏమవుతుంది? అప్పుడు రంజించు కావాల్సి ఉంది. రంజించు కావలసి ఉండగా రంజాదులకు ఇంచుక్ చకారమునకు ఇందులో ఉండేటువంటి ఇంచుక్కులో ఉండేటువంటి ఇంచుక్ చకారం అంటే సున్నాతో కూడినటువంటి చకారానికి సబిందుకంబున అంటే బిందువుతో కూడినటువంటి చకారానికి అప్రేరణంబున ప్రేరణ లేదు స్వయంగా జరుగుతుంది అని చెప్పేటువంటి సందర్భంలో దిరుక్త లకారం బవును. దీని స్థానంలో దిరుక్త లకారం అవుతుంది. దిరుక్త లకారం లాక్ లవత్తు అనేటువంటి అర్థం, లాక్ లవత్తు రావడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, ఇది గమనించండి. రంజ్ ఇంచుక్ లో బిందువు 0 ప్లస్ ఊ కదా. ఇంచు అన్నప్పుడు ఇందులో బిందువుతో కూడినటువంటి చకారం స్థానంలో దిరుక్త లకారం వచ్చి రంజ్ ప్లస్ ఈ లాక్ లవత్తు వస్తుంది కదా.
లు ప్లస్ లు ప్లస్ వు ఏమవుతుంది? సంధి జరిగి రంజిల్లు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. రంజాదుల ఇంచుక్ చకారమునకు సబిందుకంబునకు అప్రేరణమున దిరుక్తలకారంబగు రంజిల్లు, బాసిల్లు, విలసిల్లు, బేదిల్లు, సంధిల్లు మొదలైనటువంటి రూపాల్లో అప్రేరణమున, ప్రేరణ లేకుండా స్వయంగా జరిగిందని చెప్పేటువంటి సందర్భంలో ఇంచుక్కులో ఉండేటువంటి చకారానికి సబిందుకంబునకు, ఆ చకారానికి ముందుండేటువంటి సున్నా లోపించి వాటి స్థానంలో దిరుక్త లకారము ఆదేశంగా వస్తుంది. రంజు ధాతువు దానికి సంస్కృతంలో అగ్గలాదులకు ఇంచుక్క సూత్రం ప్రకారం ఇంచుకు చేరి రంజు ప్లస్ ఇంచు అయింది. దాన్ని విడదీసుకుంటే రంజు ప్లస్ ఇంచ్ ప్లస్ వు అయింది. బిందువుతో కూడినటువంటి చకారం స్థానంలో ఈ సూత్రం ప్రకారం అప్రేరణంబున, దానికదే స్వయంగా జరుగుతుంది అనేటువంటి సందర్భంలో అప్రేరణంబున ఈ సున్నాతో కూడినటువంటి చకారం స్థానంలో దిరుక్త లకారం చేరి రంజు ప్లస్ ఈ లు రంజిల్లు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే బిద్ అనేది ధాతువు. బిద్ అనేటువంటి ధాతువుకు ఇంచు పరమైనప్పుడు మనకు ఉపదస్థానంలో లఘు ఉన్నప్పుడు లఘుపదంబునకు ఇకారంబునకు లఘుపదంబునకు గుణాలు అవుతాయి అనేటువంటి సూత్రం ప్రకారము లఘుపదంబునకు ఇంచుక్ పరంబునప్పుడు గుణాలు అవుతాయి. కాబట్టి బిద్దులో భు ఈ ధు ఈ అనేటువంటి లఘువు అది ఉపదస్థానంలో ఉంది కాబట్టి దీనికి గుణం వచ్చి ఇది ఏమవుతుంది? భేద్ అవుతుంది. భేద్ ప్లస్ ఇంచు అవుతుంది. ఇంచుక్ పరమైనప్పుడు భీలో ఉండేటువంటి ఇకారానికి గుణం వచ్చి భేద్ ప్లస్ ఇంచు అవుతుంది. ఇంచు కాగా ఈ సూత్రం ప్రకారం ఇంచు పరమైనప్పుడు సబిందుకంబునకు అప్రేరణమున దిరుక్తలకారం కాబట్టి అప్రేరణంబున భేదించు అంటే ఒకరు భేదిస్తున్నారు, భేదిల్లో అంటే తనకు తానుగా భేదించబడుతుంది అని అర్థం. ఆ అప్రేరణంబున భేద్ ప్లస్ ఈ ప్లస్ చు ప్లస్ వు కదా, దీని స్థానంలో లకారం వచ్చి భేద్ ప్లస్ ఈ ప్లస్ లు ప్లస్ లు ప్లస్ వు భేదిల్లు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. భేదిల్లు అనే రూపము ఏర్పడుతుంది. అలాగే సం ప్లస్ ధ ఇంచుక్ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం ఇంచుకులో ఉండేటువంటి సం ప్లస్ ధ ప్లస్ ఇంచుకులో ఉండేటువంటి ఈ బిందుపూర్వక చకారం లోపించి సం ప్లస్ ధ ప్లస్ ఈం ఈ సున్నాతో కూడినటువంటి చకారం స్థానంలో లు ప్లస్ వు సంధిల్లు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. సంధిల్లు అనే రూపమే ఏర్పడుతుంది. రంజాదుల ఇంచుక్ చకారంబునకు సబిందుకంబునకు అప్రేరణంబున దిరుక్తలకారంబగు. అప్రేరణం అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు సంస్కృతంబున అగ్గలాదులకు ఇంచుక్కగు అన్నాడు. తర్వాత 70వ సూత్రంలో సర్వంబునందు ప్రేరణంబునకు ఇంచుక్కగు అన్నాడు. ప్రేరణలో ఇంచుక్ చేరుతుంది. ఇక్కడ అప్రేరణము అన్నాడు. పదాన్ని గమనించండి. అప్రేరణములో అంతకంటే ముందు చేరినటువంటి ఇంచుకులో ఉండేటువంటి బిందుపూర్వక చకారం లోపించి దాని స్థానంలో దిరుక్తలకారం చేరుతుంది. రంజు ధాతువు దానికి ఇంచుక్ పరమైనప్పుడు రంజు ప్లస్ ఇంచు, దాంట్లో బిందుపూర్వక చకారం లోపించి దిరుక్తలకారం చేరి రంజిల్లు అయింది. అలాగే భిద్ ధాతువు లఘుపదంబునకు గుణాలు వస్తాయి. లఘుపదంబునకు ఇంచుక్ పరమైనప్పుడు గుణములకు సూత్రం ప్రకారం గుణం వచ్చి భిద్ భేద్ గా మారింది. భేద్కి ఇంచుక్ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారము ఇందులో బిందుపూర్వక చకారం లోపించి దిరుక్తలకారం చేరి భేదిల్లు అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే సంధ దా అనేటువంటిది ధాతువు, దానికి సం అనేటువంటి ఉపసర్గ. సంధ ఇంచుక్ పరమైనప్పుడు ఇందులో ఉండేటువంటి బిందుపూర్వక చకారం లోపించి దిరుక్తలకారం చేరి సంధిల్లు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వీటితో పాటు భాసిల్లు, భాస్ నుండి భాసిల్లు, వర్ధిల్లు, విలసిల్లు, భాసిల్లు, వర్ధిల్లు, విలసిల్లు మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా రంజాదులకు ఇంచుక్ చకారం మనకు వాటికి పరమయ్యే ఇంచుక్ చకారంలో బిందుపూర్వక చకారం లోపించి వాటి స్థానంలో దిరుక్తలకారం చేరుతుంది. ఎప్పుడు చేరుతుంది అంటే అప్రేరణంబున చేరుతుంది. దానికదే జరిగినప్పుడు మాత్రమే చేరుతుంది అనేది గుర్తుంచుకోవాలి. రెండవ సూత్రము ఇంచుక్కు పరంబగునప్పుడు రంజాదుల ఇంచుక్కు లోపంబగు. ఇంచుక్కు పరమైనప్పుడు రంజాదుల ఇంచుక్కు లోపంబగు అంటున్నాడు. రంజు అనేటువంటిది ధాతువు. రంజు అనేటువంటి ధాతువుకు ఇంచుక్కు పరమవుతుంది. సంస్కృతంబున అగ్గలాదులకు ఇంచుక్కకు సూత్రం ప్రకారం దీనికి ఇంచుక్ పరమైంది. పరం కాగా రంజ్
ప్లస్ ఇంచుక్ అయింది. అనంతరం ప్రేరణార్థంబునందు ఇంచుక్కగు, సర్వంబున ప్రేరణార్థంబునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారం మళ్ళీ ఒక ఇంచుకు చేరింది. అంటే ప్రేరణలో ఒక ఇంచుకు చేరుతుంది, స్వార్థంలో ఇంకొక ఇంచుకు చేరుతుంది. రంజాదులకు ఇంచుక్కు పరంపవునప్పుడు రంజాదుల ఇంచుక్కునకు లోపం అన్నాడు. అంటే రంజ అనేటువంటి ధాతువుకు స్వార్థంలో ఒక ఇంచుక్కు చేరింది ముందుగా సంస్కృతంబునందు అగ్గలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం. తర్వాత 70వ సూత్రం ప్రకారం సర్వంబునందు ప్రేరణంబునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారం మళ్ళీ ఇంచుక్కు చేరింది. చేరగా ఈ సూత్రం ఏమని చెప్తుందంటే రంజాదులకు ఇంచుక్కునకు లోపం బాగు, ఇంచుక్కు పరమైనప్పుడు రంజాదుల ఇంచుక్కునకు లోపం బాగు. అంటే ప్రేరణార్థంలో ఇంచుక్కు పరమైనప్పుడు రంజాదులకు స్వార్థంలో చేరిన ఇంచుక్కు లోపం అవుతుంది. లోపం జరిగి రంజ్ ప్లస్ ఇంచు మిగులుతుంది. మిగిలి రంజించు అనేటువంటి రూపం ఉంటుంది. ఈ రంజించు అనేటువంటి ఏంటి, ప్రేరణార్థంలోనే మనం గ్రహించాలి. ఎందుకు రంజించడం అంటే ఒకరు రంజింపజేయడం అనేటువంటి అర్థంలో ఒకరి వల్ల ఆ కార్యం జరుగుతుంది కాబట్టి రంజించు అనేటువంటి ప్రేరణార్థంలోనే తీసుకోవాలి. ఈ సూత్రం ఇంతకుముందు చెప్పుకున్న సూత్రాన్ని మనకు భేదిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సూత్రంలో రంజాదులకు ఇంచుకు పరమైనప్పుడు ఏం జరుగుతుంది, సున్నాతో కూడిన చకారం లోపించి దురుక్త లకారం అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగాలి, రంజు ప్లస్ ఇంచు మనకి ఇంతకుముందు సూత్రంలో రంజిల్లు చేసుకున్నాం, రంజిల్లు కావలసి ఉండగా ఈ సూత్రం ఏమని చెప్తుంది అంటే స్వార్థంలో ఉండేటువంటి ఇంచుక్కు లోపించి ప్రేరణార్థంలో ఉండే ఇంచుక్కు మాత్రమే మిగులుతుంది, మిగిలి రంజించు అవుతుంది. అంటే స్వార్థంలో ఇది ఏ రూపం మనకు రంజిల్లుగా మిగులుతుంది. స్వార్థంలో ఇంచుక్కు పరమైనప్పుడు ఇంచుక్కులో ఉండేటువంటి బిందుపూర్వక చకారం లోపించి దురుక్త లకారం చేరి రంజిల్లు అయింది. ప్రేరణార్థంలో మళ్ళీ ఇంచుక్కు పరమైనప్పుడు స్వార్థంలో పరమైన ఇంచుక్కు మళ్ళీ ప్రేరణార్థంలో ఇంచుక్కు పరమైనప్పుడు స్వార్థంలో ఉన్న ఇంచుక్కు లోపించి ప్రేరణార్థంలో ఉన్న ఇంచుక్కు మాత్రమే మిగిలి రంజించు అనేటువంటి రూపం మనకు మిగులుతుంది. అలాగే భేదించు, సంధించు అనేటువంటి రూపాలు కూడా మనకు సాధించవచ్చు. ఇంతవరకు మనము బాల వ్యాకరణం క్రియాపరిచ్ఛేదంలో 63వ సూత్రం నుండి 72వ సూత్రం వరకు నేర్చుకున్నాం. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.